కారణం ఏం లేదు, యజ్ఞయాగాదులు వలన వర్షం పడుతుందని ఇంతవరకు రమణారెడ్డి గారు చెప్పిన దానివల్ల మీ అందరికీ అవగాహన ఏర్పడి ఉంటుంది. అగ్నిహోత్రము కొన్ని గ్రామాలు, ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో మాత్రం చేస్తున్నారు. నేను కూడా మన అయ్యప్ప స్వామి దేవత దగ్గర 5 రోజుల నుంచి చేస్తున్నాం. పూర్తిగా ఆవునీతో రోజుకి 5,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. కానీ ఒక్కరు చేసేదానికి చుట్టూ ఉండే గ్రామాలు ఒకేసారి చేసేదానికి తేడా వస్తుంది. అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు. కానీ ఈ అగ్నిహోత్రం అనే అవగాహన ప్రజలకు గ్రామాలలో వివరంగా చెప్పగలగాలా? లేదు అంటే మన రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి మీరు తీసుకొని పోవాలా? వాళ్ళు తీసుకొని పోయి మహాయాగాలు యజ్ఞాలు చేసే ప్రయత్నం చేయాలని ఈ ఉద్దేశం మేము రావడానికి కారణము. ఒకరమే 5,000 ఖర్చు పెట్టేదానికి ఈ రాజకీయ నాయకుల ద్వారా మహాయాగాలు చేసేదానికి తేడా వస్తుంది. దయచేసి నేను కోరుకునేది ఒకటే, ప్రతి పల్లెలో చేసేదానికి దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు మీకు చెప్పిన దానివల్ల పూర్తిగా మీకు అవగాహన వచ్చింది. దయచేసి రాజకీయ నాయకులు ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి తీసుకొని వచ్చి తొందరగా చేస్తే కనీసము ఈ కంది పంట కానీ శనక్కాయ పంట కానీ వేసుకునే దానికి అవకాశం ఉంది. లేకపోతే ఈ సంవత్సరం కరువు ఉంది,